పల్నాడు జిల్లా కోనూరులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామంలోని బంధువుల ఫంక్షన్ కు వచ్చిన 10 మంది సరదాగా చిన్న బోటులో నదిలో విహారయాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో అందరూ నీట మునిగారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు తక్షణమే స్పందించి వారిలో 6గురిని సురక్షితంగా కాపాడారు. కాగా నది ప్రవాహంలో మరో 4 వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గ్రామస్తులు, పోలీసు సిబ్బంది కలిసి ప్రస్తుతం నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా కోనూరులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామంలోని బంధువుల ఫంక్షన్ కు వచ్చిన 10 మంది సరదాగా చిన్న బోటులో నదిలో విహారయాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో అందరూ నీట మునిగారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు తక్షణమే స్పందించి వారిలో 6గురిని సురక్షితంగా కాపాడారు. కాగా నది ప్రవాహంలో మరో 4 వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గ్రామస్తులు, పోలీసు సిబ్బంది కలిసి ప్రస్తుతం నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొంతకాలం నివాసం ఉండి ఇటీవల కోనూరు వచ్చాడు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆయన సంబంధించిన మనవాళ్ళు, మనవరాళ్ళు మరిచెట్టుపాలెం, మరి చెంకులపేట, 8 సంబంధించిన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఆడుకోవడానికని కోనూరు వచ్చారు. కోనూరు వచ్చి వాళ్ళు సరదాగా వెళ్దామని చెప్పి ఈత కోసం వచ్చారు. ఇక వాస్తవంగా ఈ ఊరు పిల్లలైతే అంత లోతులు పోరు, కానీ ఇది తెలియదు కనుక వీళ్ళు వెళ్ళారు. పర్వత దృష్టవశాత్తు తిరగబడిపోయింది. తిరగబడి 4 పిల్లలు కలిపారు. 10 మందిలో 6 బయటకు లాగారు, 4 కలిపారు. ఇది సార్ వాస్తవం. గంధం గంగయ్య, ఒక అబ్బాయి ఏమో చిలకలూరిపేట, ఒక అబ్బాయి ఏమో మరిచెట్టుపాలెం. 2 అమ్మాయిలది కోనూరు ఏనైతే వాళ్ళు పిడుగురాళ్ళు ఉంటున్నారు. ఏడుకు వచ్చారు చూసిపోదామని వస్తే మేము అటు బొయ్యాలకే ఏటికి పోదాం రాండి అని అంటే మేము 14 మంది ఏటికి వచ్చాం. ఏటికి వస్తే వాళ్ళు 10 మంది ఎక్కి అదరిగిపోయారు. మేము తర్వాత మిమ్మల్ని దేశపాతం ఉండమంటే మేమేమో 4 మీ దగ్గర ఉండవు. ఒక 10 మంది ఏమో అదరిగిపోయారు. శాంతం పోయాక మరి కాడో పోయాక ఏం జరిగిందో కాడో తిరగబడి వాళ్ళు కేకలు ఎత్తే చేతులు ఎత్తి అరుతున్న నెలకు ఆ పడవలోనే మా ఆయన కేర్ చేస్తాయి. వాళ్ళకి దూరికి ఒక 5గురిని కాపాడింది. 4 ఈ 5గురిని కాపాడే వాళ్ళకి 4 ఎటుపోయారు కాని రాకుండా పోయారు. ఇక వాళ్ళని దోలాడుతున్నారు. ఇది జరిగింది. 4 దొరికారు. కార్తీక్ అబ్బాయి, ఒక అమ్మాయి పేరు శైని సంజ, అబ్బాయి పేరు చైతన్య. ఆ అబ్బాయి 13 ఉంటే ఆ అబ్బాయి 13 ఉంటే మరి పిల్లలు 9 ఒక పిల్ల 11 సంవత్సరాలు 2 వచ్చారు చూసిపోదామని ఫంక్షన్ జరుగుతుంది.